హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పవన్ బొంగ. మీరు చూస్తుంది పవన్ బొంగ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, అయితే ఈరోజు అయితే ఫిషింగ్కి వచ్చాము. ఫిషింగ్ అంటే సముద్రంలోకి వెళ్ళే ఫిషింగ్ కాదు. సో సముద్రం బయట ఫిషింగ్ ఎలా చేస్తారనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఎండింగ్ వరకు అయితే చూడండి, చేపలు బాగా తగులుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే ఫిషింగ్ అయితే వచ్చాం. ఫిషింగ్ అంటే మీరు చూసి ఎప్పుడు సముద్రంలో చూస్తారు ఫిషింగ్. లోపల ఫిషింగ్ వేరే, బయట ఫిషింగ్ వేరే. దీన్ని మేము మా ఊరు సైడ్ అయితే ఓర పొట్లు అని పిలుస్తాం అనమాట. పీతలు 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 అందులో వేసి డబ్బలు వేయ. చూడండి ఫ్రెండ్స్, ఈ పీతలు వేసేసి ఇది మా తాత కూడా పట్టారు పీత. ఏదో అయ్యా ఏదో మా నాన్న వాళ్ళు అయితే పక్క నుంచి ఒక పక్క వలేస్తారు, ఇంకో పక్క అయితే చిన్న చిన్న పీతలు సరదా కోసం పెడతాను. ఇవేం తినరు, చూస్తున్నారు కదా, సరదా కోసం ఇదంతా కూడా మళ్ళీ వదిలేస్తాను. లాస్ట్లో మీకు చూపిస్తాను కూడా. అంటే వల అనేది ఒకసారి వేసిన తర్వాత అప్రాక్సిమేట్లీ ఒక 1 కిలోమీటర్ వరకు అండ్ 1/2 కిలోమీటర్ వరకు అయితే పక్కా నడిపించుకొని వెళ్ళాలి. ఎందుకంటే చేపలు అనేది ఇలాగ పడతాయి కాబట్టి. సో అదనమాట, ఈలోగా టైంపాస్ కాగడానికి మా నాన్న మా తాతయ్య చిన్న పీతలు పడుతున్నారు. చూడండి, మీకు లైవ్లో పీతలు ఎలా పడుతున్నారు మా నాన్న చూపించబోతున్నాను. ఇంకోటి పట్టినా, ఇంకోటి పట్టు. ఈ టైంలో ఎక్కువ ఉంటాయి అన్నమాట, బయట గోతులో కాకుండా నీటిలో ఉంటాయి ఎక్కువ ఈ టైంలో అయితే. ఇది జూలై కదా, జూలై ఆగస్టులో మనకి ఒడ్డు కాకుండా నార్మల్గా నీటిలోనే ఎక్కువ ఉంటాయి. మా నాన్న పట్టారు, ఆల్రెడీ చేతిలో ఒకటి ఉంది. మా నాన్న అయితే రన్నింగ్ చేస్తుంటారు పీతల కోసం. ఎన్నది ఇది, ఎన్నది అయ్యా, ఎన్ని నాన్న తాత అయితే వెళ్తున్నారు లోపలికి. సో అంటే చెప్పను కదా ఇందాకలా, అక్కడి నుంచి అలా నడిపించుకుంటూ రావాలన్నమాట వాళ్ళనేది. అప్పుడే మనకి ఎక్కువ చేపలు తగులుతాయి, లేదంటే వేసిన తీసిన తర్వాత ఒక్క చేప కూడా రాదు. సో అందుకనే ఇలాగ అలా నడిపించుకుంటూ వెళ్ళాలన్నమాట వాళ్ళని. దీన్ని ఏమంటారంటే వల నడపడం అంటారన్నమాట. మీకు ఇంకా ముందు చూపిపోతున్నా, తీసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఫుల్గా చూపిపోతున్నాను. పీతలన్నీ వదిలేస్తానని చెప్పాను కదా. ఇప్పుడైతే మనం 1 2 3 4 5 6 పీతలను అయితే మనం ఇప్పుడు వదిలేపోతున్నాము. చెప్పాను కదా, జస్ట్ కేవలం మేము మీకు చూపించడానికి మాత్రమే. పట్టేసింది, వదలట్లే. ఇవి ఒకప్పుడు తినేవాళ్ళు అనమాట, మా తాతలు చెప్పారు. అంటే అప్పుడు పూర్వం రోజుల్లో ఇవే కూరగా తినేవారు. ఈ పీతలని తెల్ల పీతలు అంటారు మేమైతే. మీరేమంటారో నాకు తెలీదు. సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దీన్ని తెల్ల పీతలు అంటారు. అప్పుడు కాల్చుకొని తినేవారు అనమాట, బాగుండి పచ్చడి చేసుకొని కూడా తినేవారు. సో ఇప్పుడైతే వదిలేపోతున్నాను, ఒక్కొక్కటి చూపించండి. 1 2 వెళ్ళిపో, 2 దగ్గర తెచ్చా. దీనికి ఆల్రెడీ దెబ్బ అయితే తగిలిపోయింది, వెళ్ళట్లేదు. 3 4 5 6 ఇది బాగలేకుండా అయిపోయినట్టుంది దీనికి, పాపం. అయ్యయ్యో, అంటే 6 పీతలు కూడా ఒక దీంట్లో వేసేసాం కదా, దాని కాళ్ళన్నీ కొరికేసి చూపించలేవే. నీట్లేసి ఇది కూడా ఆల్రెడీ మా నాన్నలు అయితే వాళ్ళు అయితే ఇప్పుడు తీస్తున్నారు. చూద్దాం ఎన్ని చేపలు ఉంటాయో. ఈసారికి ఫస్ట్ టైం వేశారు, తీసుకొని వస్తున్నారు మా నాన్న మా తాత. చూడాలి మరి ఏ చేపలు ఉంటాయనేది. కొన్ని అయితే ఉన్నాయి చేపలు, సోరింగ్లు. సో కొన్ని చేపలు అయితే తగిలాయి, మరీ ఎక్కువ తగలలేదు, కొంచెం తగిలాయి. ఒకసారి అయితే వేశారు కదా, ఒకసారికి చేపలు అనేవి తక్కువ వచ్చాయి. మీకు చూపిస్తాను చేపలు. మళ్ళీ ఇప్పుడు రెండోసారి వేయడానికి మా నాన్న వాళ్ళు రెడీ అవుతున్నారు. సో ఫ్రెండ్స్, అదో చెప్పాను కదా, మా నాన్న వాళ్ళు రెండోసారి కూడా వేయడానికి లోపలికి వెళ్ళారు. సో చూద్దాం ఈసారి అయితే ఎన్ని చేపలు వస్తాయి. సో ఫస్ట్ సారి అయితే తెచ్చిరా చేపలు 3 పుంజాలు వచ్చాయి. 3 పుంజాలు అంటే 12 చేపలు అనమాట. వీటిని ఇవి సోరింగ్లు అంటారు. వీటిని చాలా బాగుంటాయి, నెత్తల్లో టేస్ట్ ఉంటుంది. నెత్తలు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో అలాగే ఉంటుంది, సోరింగ్లు అంటారు దీన్ని. మరి మీ స్లాంగ్లో అంటే మీ భాషలో ఏమని పిలుస్తారనేది కొంచెం మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఏందా వేసి అందులో ఇది నా చేతిలో ఉన్నది చెక్కం వాటర్ బాటిల్, నా చెప్పులు ఇందులో పెట్టేశాను. దీన్ని తల్లెకర్ర అంటారు. ఇదేంటంటే మనం లోపలికి వలేసిన తర్వాత మనం అనేది తాడు అనేది బయట పట్టుకోవాలి, లేకపోతే అలలు తాకిడికి లోపలికి వెళ్ళిపోద్ది అనమాట వల అనేది. సో అందుకనే మనం మా తాత మా నాన్న అంటే ఎవరైతే వలేస్తారో వాళ్ళు బయటకు వచ్చేంత వరకు కూడా మనం తాడు అనేది మనం గట్టిగా పట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు వలేసారు కదా, మళ్ళీ దాదాపుగా 1 కిలోమీటర్ లేదా 6 కిలోమీటర్ వరకు కూడా మనం వల అనేది ఎలాగా నడిపించుకుంటూ వెళ్ళాలన్నమాట ముందుకి. అప్పుడే మనకి చేపలు అనేవి తగులుతాయి. ఎందుకంటే ఫస్ట్ టైం మనం మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే తక్కువ దూరమే నడిపించాము, అందుకని మనకు చేపలు తక్కువనే అన్నారు.
సో ఈసారి ఎక్కువ దూరం నడిపించి ట్రై చేద్దాం. అని ఏమంటాడంటే పీతలన్నీ ఒక దగ్గర ఉన్నాయి చూపించు మీ ఊళ్ళకి అంటాడు. సో తప్పకుండా చూపిస్తాను మీకు. మ్యాటర్ ఏంటంటే చేతిలో మైక్ ఉండడం వల్ల నేను లోపలికి అనేది వెళ్ళలేకపోతున్నాను. సో దానివల్ల తొందరలో మనం కూడా వైర్లెస్ మైక్ కొందాం. సో విత్ వైర్ కదా ఇది, మనకి కమ్యూనికేషన్ అనేది దీంతో పాటు అలాగా రావాల్సి వస్తుంది. అదే మనకి వైర్లెస్ అనుకో, మనకి ఫోన్ ఎక్కడున్నా సరే మనం లోపల ఉన్నా సరే నో ప్రాబ్లం అనమాట, కాలర్కి పెట్టేసుకోవచ్చు. పేతలు ఉన్నాయి అన్నారు కదా, పేతలు చూపిస్తాను రండి. ఏవి పేతలేవే వెళ్ళిపోయావే, పేతలు వెళ్ళిపోయాయంట ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు అలల ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి సో 3 మెంబర్స్ అనేది నెట్టుకుంటూ వెళ్తున్నారు తాడుని. సో ఒక్కసారి మనకి అలలు అనేది పెద్దగా ఎక్కువ వస్తుంటాయి కాబట్టి వల అనేది లాగుతుంటుంది అనమాట లోపలికి. సో ఒక్కోసారి ఇలా మొత్తం టీం మెంబర్స్ మొత్తం కూడా ఇలా తాడుతో పాటు వెళ్ళాల్సి వస్తుంది. ఇవ్వండి పేతలు. మా నాన్న అంటున్నారు మా చిన్నప్పుడైతే ఇలా చాలా ఎక్కువ ఆడుకునే వాళ్ళమే, మీరు ఆడుకున్నారు లేదో నాకు తెలియదు అంటాడు. సో నేను కూడా నాకు తెలిసినంతవరకు అయితే ఇలాంటి పేతలతో నేను ఆడుకున్నాను. సో ఈ పేత అయితే ఆడపేత, దీన్ని మళ్ళీ వదిలేద్దాం. సో చాలామంది ఏమంటున్నారంటే నార్మల్గా నేను తాబేళ్ళు గుడ్లు పాతి పెట్టిన వీడియో చూసి చాలామంది తాబేళ్ళు గుడ్లు ఆమ్లెట్లు వేసుకొని తినేసారు అంటున్నారు. సో మనం వాటిని కాపాడడానికి మనం పెట్టాం కానీ వాటిని చంపడానికి ఎలా పెడతామండి, ఒకసారి అర్థం చేసుకోండి. సో వీటిని కూడా వదిలేస్తాను. వీడియో అయిపోగానే మీరు వాటిని ఆమ్లెట్లు వేసుకొని తినేసారు అంటున్నారు. సో అనేటోళ్ళకే చెప్తున్నాను. మీరు చూస్తున్నారు కదా స్టెర్లింగ్ రిజర్వ్ అంట. మీలో ఎంతమంది బ్రాండ్ తాగారో కామెంట్ చేయండి. సో బీచ్లో ఇలాంటివి చూస్తుంటాం మనము, ముందుకు రాలేదు, ఇలాంటి బీచ్లో మనం చూస్తుంటాము కామన్గా. ఎందుకంటే తాగేసి బీచ్లో పడేసి ఇలా వాటర్ నిండిపోయి బయటకు వచ్చేస్తుంటాయి. సో వీటిని ఇలాగ లోపల కంటే బయట ఉండడమే బెస్ట్. లోపల వేసినా సరే మళ్ళీ అవి బయటకు వస్తాయి కాబట్టి మనం బయట వేసేస్తే బెటర్. రెండోసారి కూడా తీస్తున్నారు. రెండోసారి కూడా చేపలని లేనట్టుగా ఉన్నాయి ఎక్కువ. సో ఈసారి కూడా చేపలు ఏం లేవు. ఇప్పుడైతే రెండోసారి వలేసారు కదా, సో నార్మల్గానే చేపలు వచ్చి అసలు ఎక్కువ రాలేదు. ముందు దానితో పోల్చుకుంటే ఈసారి అయితే ఎక్కువేం రాలేదు. సో నాన్నలు అడుగుతుంటే కరెక్ట్ ప్లేస్లోనే వేసాము అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఫ్లోటింగ్ అంటే వీళ్ళకి ఒక అజ్జ ఉంటుంది. ఎలా అంటే ఒక పక్క కెరటాలు ఎటువైపు వస్తే ఆ చేప అనేది అటువైపు పారుతుంది అనమాట. అంటే పారడం అంటే ఇలా వెళ్ళడం అనమాట. అంటే సో దానికి అడ్డుగా వేస్తే వలలో చేపలనేవి ఉండిపోతాయి. కాకపోతే కరెక్ట్గా వేసామంటారు కానీ మరి తెలియదు, మనకైతే తెలియదు, జీరో ఎక్స్పీరియన్స్ మనకి. వాళ్ళకనేది ఎక్స్పీరియన్స్ ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా దీని మీదే మాకు పెంచారు, అన్ని పెద్ద చేశారు ఇంత పెద్దోళ్ళని. సో అదే బికాజ్ ఆఫ్ చేపల వేటే. ఈసారి చేపలు రాకపోవడంతో మా నాన్నలు అయితే కూర్చోపోయారు. ఎందుకంటే డిసైడ్ అవుతున్నారు అనమాట. సముద్రం కూడా సడన్గా ఉన్నట్టుండి మారింది. సో మీకు తెలుసో లేదో సముద్రం అనేది మారడానికి జస్ట్ 2 minutes చాలు, ఎక్కువ కూడా టైం అవసరం లేదు. 2 minutes చాలు మారిపోవాలంటే. అంటే మంచిగా అవ్వాలన్నా సరే, నార్మల్గా రఫ్ సీ అవ్వాలన్నా సరే ఒక్క 2 minutes చాలు. 2 సార్లు వేసిన తర్వాత ఎన్ని చేపలు వచ్చాయో చూపిస్తాను చూడండి మీకు. 2 సార్లు వేస్తే ఇవే వచ్చాయండి చేపలు, ఎక్కువేం రాలేదు. అది ఫ్రెండ్స్, నాన్నల్ని అయితే అడిగాను ఎకంటే వలంట వెయ్యరట. ఎందుకంటే సముద్రం అనేది బాగా చేంజ్ అయిపోయింది, రఫ్ అయిపోయింది అనమాట. ఒకవేళ వల వేసినా సరే వల మన చేతికి దొరకదు, వల అనేది చిక్కుబడిపోద్ది అనమాట. ప్రతిసారి కూడా వేసిన తర్వాత అలలు అనేది మొల పెట్టేస్తుంది వలని. సో అందుకని ఇక వేయమని చెప్పేశారు. 2 సార్లు వేశారు, కొన్ని చేపలు వచ్చాయి అనమాట, అంతే, ఎక్కువేం రాలేదు. చూస్తున్నారు కదా మీరు కూడా సముద్రం. మా నాన్న మా తాత అందరూ కూడా కూర్చోపోయినారు. మా నాన్నతో పాటు వెనక వచ్చారన్నమాట చాలామంది తెలిసిన వాళ్ళు, పెద్ద వీళ్ళందరూ. వాళ్ళందరూ కూడా కూర్చోపోయారు. ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పారు వద్దు మరి వాళ్ళ వేయొద్దు, బాగోదు మళ్ళీ అది అంటే. నేను నాన్నకు కనుక్కున్నా నేనే, నాన్న వలేస్తానన్న అంటే లేదు ఇంకేమో, సరే వీడియో క్లోజ్ చేసా అని చెప్తే సరే. అది ఫ్రెండ్స్, సో మీరైతే ఈ వీడియో అయితే చూసారు కదా, ఎలా ఉందో అనేది తప్పకుండా మీరైతే కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే కామెంట్ బట్టే నేను నెక్స్ట్ వీడియోకి నేను ప్లాన్ చేసుకుంటాను. నెక్స్ట్ అయితే నా నుండి అయితే మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో తొందరలో మనం వైర్లెస్ మైక్ కూడా తీసుకుందాం. సో వీడియో క్లారిటీ కూడా ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. క్లారిటీ నేను నా మొబైల్తోనే తీస్తున్నా, కెమెరా అయితే తీసుకురాలేదు. కెమెరా అనేది ఆల్రెడీ ఈ సాల్ట్ గాలి కాబట్టి ఫంగస్ పట్టేస్తుంది. సో దానివల్ల నేను తీసుకురాలేదు. సో లేదంటే మీకు క్లారిటీ ఓకే అంటే ఓకే కామెంట్ చేయండి, లేదు క్లారిటీ చేంజ్ అంటే నెక్స్ట్ నుంచి మనం కెమెరాతోనే షూట్ చేద్దాం. సో అది థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.
ఆల్రెడీ మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయింది. సో తొందరలో మీకు మంచి వీడియో వస్తుంది. సో థ్యాంక్ యూ.